నమస్తే దోస్తులు, ఎట్లున్నారు అందరూ? ఈరోజు మీతో నా మనసులో మాట పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నా. జీవితంలో చాలా కష్టాలు చూశాను, కానీ అవే నన్ను ధైర్యంగా నిలబెట్టాయబ్బా. ఈరోజు నేను నా కిచెన్ క్లీన్ చేస్తూ మీతో నా చిన్ననాటి విషయాలు, అట్లనే నా కష్టాల గురించి మీతో మాట్లాడుకుంటున్నాను. చూడండి, ఈ కిచెన్ ఎలా క్లీన్ చేస్తున్నానో. క్లీన్ చేశాక ఎంత నీట్గా ఉంటుందో, ఎలా మెరుస్తుందో. మన జీవితం కూడా అంతే. మనం ఎవరిని నమ్మకూడదు, మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి. మొదట్లో నాకు చాలా భయం వేసేది, ఏం చేయాలో తెలిసేది కాదు. కానీ ఇప్పుడు నా మీద నాకు నమ్మకం పెరిగింది. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇల్లు సర్దుకోవడం అంటే మాటలు కాదు కదా. నా పిల్లలు సాజీద్, అనస్, ఇంకా అక్ష, వాళ్ళ కోసమే నేను రోజుకి కష్టపడుతున్నాను. నా భర్త నాకు బాగా సపోర్ట్ చేస్తారు. ఆయన ఉండడం బట్టే నేను ఇట్లున్నా. ఆయన నాకు బాగా సపోర్ట్ చేయడం వల్లనే నేను ఇట్లా వీడియోలు పెడుతున్నాను. బయట వాళ్ళు ఏమన్నా సరే, మనం మన లక్ష్యం వైపు అడుగులు వేయాలి. అందుకే ఈ వీడియోలు తీయడం మొదలుపెట్టాను. ఎవరికి తక్కువ అంచనా వేయద్దు అని నా ఉద్దేశం. ఇప్పుడు చూడండి, నేను క్లీన్ చేసుకుంటున్నాను, కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. పాప పడుకున్నప్పుడు కొన్ని పనులు చేసుకుంటాను, పాప మేలుకున్నప్పుడు కొన్ని పనులు చేసుకుంటాను. కానీ నిదానంగా అయినా సరే రోజు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. కానీ వాళ్ళ మనసుల్లో ఎట్లుంటుందో, ఏం మాట్లాడతారో, ఎలా ఉంటారో అన్నది మనం క్లీన్ చేయలేం. వాళ్ళకి అట్లనే వదిలేసేయాలి మనం. ఇప్పుడు నా కిచెన్ ఎంత నీట్గా ఉందో, కష్టపడితే ఫలితం దక్కుతుంది. అప్పుడు నాకు ఫలితం దక్కినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా నోరు మూసుకుంటారు. మీరు కూడా అంతే కదా. ఏదైనా పని మొదలు పెడితే అది పూర్తి చేసే వరకు వదలొద్దు. మీకు నా వీడియోలు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. నాకు మీ సపోర్ట్ చాలా అవసరం. ఈ వీడియో చివరి వరకు చూస్తున్న వాళ్ళకి దయచేసి వీడియో చివరి వరకు చూడండి. మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. నా ఛానల్ సమీనా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి. మీ ప్రేమ నాకు చాలా ముఖ్యం. మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం, సరేనా? నేనైతే కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. బాబుకైతే అన్నం పెట్టేశాను, తినేసి ఇంకా వెళ్ళిపోయాడు. తను వెళ్ళిపోయాక ఇంకా పనులన్నీ చకచకా చేసుకుంటూ ఉంటాను. మా చిన్న బాబుకి నేను పెట్టాలి అన్నము. తనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ ఏదైనా ఒకటి చేసి పెడతాను, తింటాడు. తర్వాత పాలు తాగేసి ఇంకా నిద్రపోతాడు. ఇది మార్నింగ్ వీడియో. మా పాప ఇంకా పడుకొనే ఉంది. మీరు నాకు సపోర్ట్ చేస్తారనే నమ్మకంతోనే నేను ఈ వీడియో పెట్టాను. సో ప్లీజ్, నా మాటల్లో ఏమన్నా తప్పుగా ఉంటే నన్ను క్షమించి ఒక చెల్లిలాగా, ఒక అక్కలాగా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. దయచేసి వీడియో స్కిప్ చేయకండి. 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయితేనే మనీ వస్తుందంట, 1000 సబ్స్క్రైబర్స్ అయితేనే మనీ వస్తాయంట. సో ప్లీజ్ వీడియో చివరి దాకా చూసి నాకు సపోర్ట్ చేస్తారని నమ్మకంతోనే నేను వీడియో చేస్తున్నాను. సో ఎవరిని నమ్మొద్దు అన్నాను కదా.
అది ఎవరిని అంటే మన వాళ్ళని నమ్మకూడదు. నా అభిప్రాయం అది. బయటి వాళ్ళకంటే మన వాళ్ళే వెన్నుపోటు పొడుస్తారు. సో చూసి జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియోలో నాకు ఆరోగ్యం బాగలేదు, నాకు జ్వరం ఉండే, అందుకే నేను కొంచెం లేట్గానే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేస్తారని ఖచ్చితంగా అనుకుంటున్నాను. మళ్ళొక్కసారి ఎవరిని నమ్మకండి, దయచేసి ఎవరిని నమ్మకండి. చూసి జాగ్రత్తగా ఉండండి, సరేనా? అందరినీ నమ్మి మోసపోకండి. నా వీడియో చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. చెల్లికో అక్కకో, మీరు పెద్దవారో చిన్నవారో అని నాకైతే తెలియదు. సో ప్లీజ్ మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వీలైనంత వరకు నేను మంచి వీడియోలు పెట్టడానికే ప్రయత్నిస్తాను, బాగా మాట్లాడటానికే ప్రయత్నిస్తాను. సో ప్లీజ్ నన్ను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించి నాకు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. నాకు డ్యాన్సులు చేయడము, చిన్న బట్టలు వేసుకోవడము అవన్నీ నాతో కాని పని, నేను చేయలేను. కొన్ని వీడియోస్లో చూస్తున్నాను, వీడియోలు ఇది ఏమంటారు, బాగా డ్యాన్సులు చేసేవారు అలాంటి వాళ్ళకే సపోర్ట్ ఎక్కువ ఉంది.